సంవత్సరకాల బైబిల్ పఠన ప్రణాళికలో 225వ రోజు ఆగస్ట్ 12వ తారీఖు. ఈనాటి అనుదిన బైబిల్ పఠనములో 2 అధ్యాయములు దినవృత్తాంతములు 2వ గ్రంథములోని 5వ అధ్యాయము మరియు 6వ అధ్యాయము. ఈనాటి భాగములోని 2 అధ్యాయములలో మొదటి అధ్యాయము దినవృత్తాంతములు 2వ గ్రంథములోని 5వ అధ్యాయంలో ఉన్న 14 వచనములు. సొలొమోను యెహోవా మందిరమునకు తాను చేసిన పని అంతయు సమాప్తము చేసి తన తండ్రి అయిన దావీదు ప్రతిష్ఠించిన వెండిని, బంగారమును, ఉపకరణములన్నిటినీ దేవుని మందిరపు బొక్కసములలో చేర్చెను. తరువాత యెహోవా నిబంధన మందసమును సీయోను అను దావీదు పురము నుండి తీసుకుని వచ్చుటకై సొలొమోను ఇశ్రాయేలీల పెద్దలను, ఇశ్రాయేలీల వంశములకు అధికారులకు గోత్రముల పెద్దలనందరినీ యెరూషలేమునందు సమకూర్చెను. 7వ నెలను పండుగ జరుగు కాలమున ఇశ్రాయేలీలందరూ రాజునొద్దకు వచ్చిరి. ఇశ్రాయేలీల పెద్దలందరూ వచ్చిన తరువాత లేవీయులు మందసమును ఎత్తుకొనిరి. రాజైన సొలొమోనును ఇశ్రాయేలీల సమాజకులందరూ సమకూడి లెక్కింప సఖ్యము కాని గొర్రెలను, పశువులను బలిగా అర్పించిరి. లేవీయులను, యాజకులను, మందసమును, సమాజపు గుడారమును, గుడారమందుండు ప్రతిష్ఠితములగు ఉపకరణములన్నిటినీ తీసుకుని వచ్చిరి. మరియు యాజకులు యెహోవా నిబంధన మందసమును తీసుకుని గర్భాలయమగు అతి పరిశుద్ధ స్థలమందు కెరూబుల రెక్కల క్రింద దానిని ఉంచిరి. మందసముండు స్థలమునకు మీదుగా కెరూబులు తమ 2 రెక్కలను చాచుకుని మందసమును దాని దండెలను కమ్మెను. వాటి కొనలు గర్భాలయము ఎదుట కనబడునంత పొడవుగా ఆ దండెలుంచబడెను గాని అవి బయటకు కనబడలేదు. నేటి వరకు అవి అచ్చటనేయున్నవి. ఇశ్రాయేలీలు ఐగుప్తులో నుండి బయలు వెళ్ళిన తరువాత యెహోవా హోరేబు నందు వారితో నిబంధన చేసినప్పుడు మోషే ఆ మందసమునందు ఉంచిన 2 రాతి పలకలు తప్ప దాని యందు మరేమీ లేదు. యాజకులు పరిశుద్ధ స్థలము నుండి బయలుదేరి వచ్చినప్పుడు అచ్చట కూడియున్న యాజకులందరూ తమ వంతులు చూడకుండా తమ్మును తాము ప్రతిష్ఠించుకొనిరి. ఆసాపు, హేమాను, యెదూతూనుల సంబంధమైన వారును వారి కుమారులకును సహోదరులకును సంబంధికులగు పాఠకులైన లేవీయులందరూ సన్నపు నార వస్త్రములను ధరించుకునిన తాళములను, తంబురలను, సితారాలను చేతపట్టుకుని బలిపీఠమునకు తూర్పు తట్టున నిలిచిరి. వారితో కూడా బూరలు ఊదు యాజకులు 120 మంది నిలిచిరి. బూరలు ఊదువారును పాఠకులను ఏకస్వరముతో యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు గానము చేయగా యాజకులు పరిశుద్ధ స్థలములో నుండి బయలువెళ్ళి ఆ బూరలతోనూ తాళములతోనూ వాద్యములతోనూ కలిసి స్వరమెత్తి యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముండునని స్తోత్రము చేసిరి. అప్పుడొక మేఘము యెహోవా మందిరము నిండా నిండెను. యెహోవా తేజస్సుతో దేవుని మందిరము నిండుకొనగా సేవ చేయుటకు యాజకులు ఆ మేఘమున్న చోట నిలువలేకపోయిరి. ఇంతటితో దినవృత్తాంతములు 2వ గ్రంథములోని 5వ అధ్యాయంలో ఉన్న 14 వచనములు పూర్తి చేయబడినవి. ఈనాటి భాగంలోని 2 అధ్యాయములలో 2వ అధ్యాయము దినవృత్తాంతములు 2వ గ్రంథములోని 6వ అధ్యాయంలో ఉన్న 42 వచనములు. అప్పుడు సొలొమోను ఈలాగు ప్రకటన చేసెను. గాఢాంధకారమందు నేను నివాసము చేయుదునని యెహోవా సెలవిచ్చియున్నాడు. నీవు నిత్యము కాపురముండుటకై నిత్య నివాస స్థలముగా నేనొక ఘనమైన మందిరమును నీకు కట్టించియున్నాను అని చెప్పి రాజు తన ముఖము ప్రజల తట్టు త్రిప్పుకుని ఇశ్రాయేలీల సమాజకులందరూ నిలుచుచుండగా వారిని దీవించెను. మరియు రాజు ఇట్లు ప్రకటన చేసెను. నా తండ్రి అయిన దావీదునకు మాట ఇచ్చి తానే స్వయముగా నెరవేర్చిన ఇశ్రాయేలీల దేవుడైన యెహోవాకు స్తోత్రము కలుగునుగాక. ఆయన సెలవిచ్చినదేమనగా,
నేను నా జనులను ఐగుప్తు దేశములో నుండి రప్పించిన దినము మొదలుకొని నా నామముండుటకై ఒక మందిరమును కట్టింపవలెనని నేను ఇశ్రాయేలీల గోత్ర స్థానములలో ఏ పట్టణమునైనను కోరుకొనలేదు. నా జనులైన ఇశ్రాయేలీల మీద అధిపతిగా నుండుటకై ఏ మనుష్యుని అయినను నేను నియమింపలేదు. ఇప్పుడు నా నామముండుటకై యెరూషలేమును కోరుకుంటుని. నా జనులైన ఇశ్రాయేలీల మీద అధిపతిగా ఉండుటకై దావీదును కోరుకుంటుని. ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా నామ ఘనత కొరకు ఒక మందిరమును కట్టింపవలెనని నా తండ్రి అయిన దావీదు మనోభిలాష గలవాడాయెను. అయితే యెహోవా నా తండ్రి అయిన దావీదుతో సెలవిచ్చినదేమనగా, నా నామ ఘనత కొరకు మందిరమును కట్టింపవలెనని నీవు ఉద్దేశించిన ఉద్దేశము మంచిదే గాని నీవు ఈ మందిరమును కట్టరాదు. నీకు పుట్టబోవు నీ కుమారుడే నా నామమునకు ఆ మందిరమును కట్టును. అప్పుడు తాను అట్లు చెప్పియున్న మాటను యెహోవా ఇప్పుడు నెరవేర్చియున్నాడు. యెహోవా సెలవు ప్రకారము నేను నా తండ్రి అయిన దావీదునకు ప్రతిగా రాజునై ఇశ్రాయేలీల రాజాసనమందు కూర్చుండి ఇశ్రాయేలీల దేవుడైన యెహోవాకు మందిరమును కట్టించి యెహోవా ఇశ్రాయేలీలతో చేసిన నిబంధనకు గురుతైన మందసమును దాని యందు ఉంచితినని చెప్పి ఇశ్రాయేలీయులందరూ సమాజముగా కూడి చూచుచుండగా యెహోవా బలిపీఠము ఎదుట నిలిచి తన చేతులు చాపి ప్రార్థన చేసెను. దినవృత్తాంతములు 2వ గ్రంథములోని 6వ అధ్యాయంలో ఉన్న 13వ వచనము నుండి. తాను చేయించిన 5 మూరల పొడవును 5 మూరల వెడల్పును 3 మూరల ఎత్తును గల ఇత్తడి చప్పరమును ముంగిటి ఆవరణమునందుంచి దాని మీద నిలిచియుండు సమాజముగా కూడియున్న ఇశ్రాయేలీయులందరి ఎదుటను మోకాళ్ళూని చేతులు ఆకాశము వైపు చాపి సొలొమోను ఇట్లని ప్రార్థన చేసెను. యెహోవా ఇశ్రాయేలీల దేవా, హృదయపూర్వకముగా నిన్ను అనుసరించు నీ భక్తులకు నిబంధనను నెరవేర్చుచు కృపను చూపుచూ నుండు నీ వంటి దేవుడు ఆకాశమందైనను భూమి ఎందైనను లేడు. నీ సేవకుడైన దావీదు అను నా తండ్రితో నీవు సెలవిచ్చిన మాట నెరవేర్చియున్నావు. నీవు వాగ్దానము చేసి ఈ దినమున కనబడుచున్నట్టుగా దానిని నెరవేర్చియున్నావు. నీవు నా ముందర నడిచినట్లుగా నీ కుమారులను తమ ప్రవర్తన కాపాడుకుని నా ధర్మశాస్త్రము చొప్పున నడిచిన ఎడల ఇశ్రాయేలీల సింహాసనము మీద కూర్చుండువాడు నా ఎదుట నీకుండకపోడని నీవు నీ సేవకుడైన దావీదు అను నా తండ్రితో సెలవిచ్చిన మాట ఇశ్రాయేలీల దేవా యెహోవా దయచేసి నెరవేర్చుము. ఇశ్రాయేలీల దేవా యెహోవా, నీవు నీ సేవకుడైన దావీదుతో సెలవిచ్చిన మాట ఇప్పుడు స్థిరమవును గాక. మనుష్యులతో కలిసి దేవుడు భూమి యందు నివాసము చేయున ఆకాశమును మహా ఆకాశమును నిన్ను పట్టచాలవే. నేను కట్టిన ఈ మందిరము నిన్ను పట్టునా? దేవా యెహోవా, నీ సేవకుడు నీ సన్నిధిని చేయు ప్రార్థనయందును విన్నపమునందును లక్ష్యముంచి నీ సేవకుడనైన నేను చేయు ప్రార్థనను పెట్టు మొర్రను ఆలకించుము. నీ సేవకులు ఈ స్థలము తట్టు తిరిగి చేయు విన్నపములను వినుటకై నా నామమును అచ్చట ఉంచెదనని నీవు సెలవిచ్చిన స్థలముననున్న ఈ మందిరము మీద నీ కనుదృష్టి రాత్రింబగళ్ళు నిలుచునుగాక. నీ సేవకుడును నీ జనులైన ఇశ్రాయేలీయులను ఈ స్థలము తట్టు తిరిగి చేయబోవు ప్రార్థనలను నీవు ఆలకించుము. ఆకాశమునున్న నీ నివాస స్థలమందు ఆలకించుము. ఆలకించినప్పుడు క్షమించుము. ఎవడైనను తన పొరుగువాని ఎడల తప్పు చేసినప్పుడు అతని చేత ప్రమాణము చేయించుటకై అతని మీద ఒట్టు పెట్టబడి ఆ ఒట్టు ఈ మందిరమందుండు నీ బలిపీఠము ఎదుటికి వచ్చినప్పుడు నీవు ఆకాశమందు విని నీ దాసులకు న్యాయము తీర్చి హాని చేసిన వాని తల మీదకి శిక్ష రప్పించి నీతిపరుని నీతి చొప్పున వానికిచ్చి వాని నీతిని నిర్ధారణ చేయుము. నీ జనులైన ఇశ్రాయేలీలు
నీ దృష్టి ఎదుట పాపము చేసిన వారై తమ శత్రువుల బలమునకు నిలువు లేక పడిపోయినప్పుడు వారు నీ యొద్దకు తిరిగి వచ్చి నీ నామమును ఒప్పుకుని ఈ మందిరమునందు నీ సన్నిధిని ప్రార్థించి విన్నపము చేసిన ఎడల ఆకాశమందు నీవు విని నీ జనులైన ఇశ్రాయేలీలు చేసిన పాపమును క్షమించి వారికిని వారి పితరులకును నీవిచ్చిన దేశమునకు వారిని మరలా రప్పించుదువుగాక. వారు నీ దృష్టి ఎదుట పాపము చేసినందున ఆకాశము మూయబడి వాన కురియకున్నప్పుడు వారు ఈ స్థలము తట్టు తిరిగి ప్రార్థన చేసి నీ నామమును ఒప్పుకొని నీవు వారిని శ్రమ పెట్టినప్పుడు వారు తమ పాపములను విడిచిపెట్టి తిరిగిన ఎడల ఆకాశమందున్న నీవు ఆలకించి నీ సేవకులను నీ జనులు నగు ఇశ్రాయేలీలు చేసిన పాపమును క్షమించి వారు నడవవలసిన మంచి మార్గము వారికి బోధించి నీవు నీ జనులకు స్వాస్థ్యముగా ఇచ్చిన నీ దేశమునకు వాన దయచేయుదువుగాక. దేశమునందు కరువు గాని తెగులు గాని కనబడినప్పుడైనను గాడ్పు దెబ్బ గాని చిత్తపట్టుట గాని తగిలినప్పుడైనను మిడతలు గాని చీడపురుగులు గాని దండు దిగినప్పుడైనను వారి శత్రువులు వారి దేశపు పట్టణములలో వారిని ముట్టడి వేసినప్పుడైనను ఏ బాధ గాని ఏ రోగము గాని వచ్చినప్పుడైనను ఎవడైనను ఇశ్రాయేలీయులగు నీ జనులందరూ కలిసి అయినను నొప్పి గాని కష్టము గాని అనుభవించుచు ఈ మందిరము తట్టు చేతులు చాపి చేయు విన్నపములన్నీయు ప్రార్థనలన్నీయు నీ నివాస స్థలమైన ఆకాశము నుండి నీవు ఆలకించి క్షమించి నీవు మా పితరులకిచ్చిన దేశమందు వారు తమ జీవిత కాలమంతయు నీయందు భయభక్తులు కలిగి నీ మార్గములలో నడుచునట్లుగా వారి వారి హృదయములను ఎరిగియున్న నీవు వారి సకల ప్రవర్తనకు తగినట్లు ప్రతిఫలమును దయచేదువుగాక. నీవు ఒక్కడవే మానవుల హృదయమును ఎరిగినవాడవు కదా. మరియు నీ జనులైన ఇశ్రాయేలీల సంబంధులు కాని అన్యులు నీ ఘనమైన నామమును గూర్చియో నీ బాహుబలమును గూర్చియో చాచిన చేతులను గూర్చియో వినినవారై దూర దేశము నుండి వచ్చి ఈ మందిరము తట్టు తిరిగి విన్నపము చేసినప్పుడు నీ నివాస స్థలమగు ఆకాశము నుండి నీవు వారి ప్రార్థనను అంగీకరించి నీ జనులగు ఇశ్రాయేలీలు తెలుసుకొనినట్లు భూజనులందరూ నీ నామమును తెలుసుకుని నీయందు భయభక్తులు కలిగి నేను కట్టిన ఈ మందిరమునకు నీ పేరు పెట్టబడినని గ్రహించున్నట్లుగా ఆ అన్యులు నీకు మొర్రపెట్టిన దానిని నీవు దయచేదుగాక. నీ జనులు నీవు పంపిన మార్గమందు తమ శత్రువులతో యుద్ధము చేయుటకై బయలుదేరనుద్దేశించి నీవు కోరుకునిన ఈ పట్టణము తట్టును నీ నామమునకు నేను కట్టించిన ఈ మందిరము తట్టు తిరిగి విన్నపము చేసిన ఎడల ఆకాశము నుండి నీవు వారి విన్నపమును ప్రార్థనను ఆలకించి వారి కార్యమును నిర్వహించుదువుగాక. పాపము చేయని వాడెవడునూ లేడు కనుక వారు నీ దృష్టి ఎదుట పాపము చేసినప్పుడు నీవు వారి మీద ఆగ్రహించి శత్రువుల చేతికి వారిని అప్పగింపగా చెరపట్టువారు వారిని దూరమైనట్టి గాని సమీపమైనట్టి గాని తమ దేశములకు పట్టుకుని పోగా వారు చెరక్కుపోయిన దేశమందు బుద్ధి తెచ్చుకుని మనసు త్రిప్పుకుని మేము పాపము చేసితిమి, దోషులమైతిమి, భక్తిహీనముగా నడిచితిమి అని ఒప్పుకుని తాము చెరలోనున్న దేశమందు పూర్ణ హృదయముతోనూ పూర్ణాత్మతోనూ నీ యొద్దకు మల్లుకొని తమ పితరులకు నీవిచ్చిన తమ దేశముల మీదికిని నీవు కోరుకునిన ఈ పట్టణము మీదికిని నీ నామ ఘనత కొరకు నేను కట్టించిన ఈ మందిరము మీదికిని మనసు త్రిప్పి విన్నపము చేసిన ఎడల నీ నివాస స్థలమైన ఆకాశము నుండి నీవు వారి విన్నపమును ప్రార్థనను ఆలకించి వారి కార్యమును నిర్వహించి నీ దృష్టి ఎదుట పాపము చేసిన నీ జనులను క్షమించుదువుగాక. నా దేవా, ఈ స్థలమందు చేయబడు విన్నపము మీద నీ కనుదృష్టి ఉంచుదువుగాక. నీ చెవులు దానిని ఆలకించునుగాక. నా దేవా యెహోవా, బలమున కాధారమగు నీ మందసమును దృష్టించి లెమ్ము. నీ విశ్రాంతి స్థలమందు ప్రవేశించుము. దేవా యెహోవా, నీ యాజకులు రక్షణ ధరించుకొందురుగాక. నీ భక్తులు నీ మేలును బట్టి సంతోషింతురుగాక.
దేవా యెహోవా, నీవు నీ చేత అభిషేకము నొందిన వానికి పరాజ్ముకుడవై ఉండకుము. నీవు నీ భక్తుడైన దావీదునకు వాగ్దానము చేసిన కృపలను జ్ఞాపకము చేసుకునుము. ఇంతటితో దినవృత్తాంతములు 2వ గ్రంథములోని 6వ అధ్యాయంలో ఉన్న 42 వచనములు పూర్తి చేయబడినవి. ఈనాటి భాగములోని 2 అధ్యాయములు దినవృత్తాంతములు 2వ గ్రంథములోని 5వ అధ్యాయము మరియు 6వ అధ్యాయము పూర్తి చేయబడినవి. థ్యాంక్ యూ లార్డ్.